డైరెక్ట్ వాల్ అనేది ప్లాస్టింగ్ అవగానే మనం డైరెక్ట్ గా వేసుకుంటాం అనమాట. ఎటువంటి పెయింటింగ్ లేదు, వాల్ కేర్ లేదు. 5D లో షీట్ అనమాట, అంటే 5 డైమెన్షన్ లో కనబడుతుంది. మీరు చూసినట్టయితే ఇది ఎంబోజర్ వచ్చినట్టు కనబడుతుంది, కానీ ఇది డైరెక్ట్ గా లోపలికైతే లోపల నుంచి బయటకి అయితే రాలేదు. గ్లాస్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది బ్రో మనకి? ఇది మన 40 years లైఫ్ టైం అండి. 10 to 15 years వారంటీ ఉంటుంది. వారంటీ పీరియడ్ లో కూడా ఎటువంటి ఇష్యూ వచ్చినా షీట్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనమాట. ఏమైనా సరే షీట్ గాడ్ నుంచి కూడా వచ్చినా సరే మనం పీస్ టు పీస్ రీప్లేస్మెంట్. ఉంది కదా ఇట్లా ఫ్యామిలీ పిక్ కావాలన్నా ఫ్యామిలీ పిక్ కూడా చేస్తాం. ఇదే కాకుండా మన దగ్గర పీవీసీ సీలింగ్ ఉంటుంది, డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఉంటాయి, ఫ్లూటెడ్ ఉంటాయి. అంటే ఇంటికి ఇంటీరియర్ సంబంధించిన అన్ని ఐటమ్స్ మన దగ్గర లభిస్తాయి. వచ్చి టీవీ యూనిట్స్ కూడా మన దగ్గర చేసుకోవచ్చు అండి. కబోర్డ్స్ కూడా ఈ షీట్లనే యూజ్ చేస్తున్నారు. రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వేసుకుందాం అనుకుంటారు కదా, అవునండి, తీసి మళ్ళీ వాడుకోవచ్చు అని చెప్పి. తీసి మళ్ళీ వాడుకోవచ్చు, ఇబ్బంది ఏముంటుంది. వీటి ఇన్స్టలేషన్ నార్మల్ గా టైం ఎంత తీసుకుంటుంది? ఏదైనా డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చిన మొత్తం చేయాలంటే 3 to 4 days. అంటే మేకులు కొట్టుకోవచ్చు, తర్వాత మన నేల్స్ ఏమవుతుంది, దానికి ఏది కొట్టినా సరే దీనికి ఏమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి షీట్ చూడండి ఎంత గ్లాసీ ఉందో. మనకి ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనమాట ఇట్లాంటి గ్లాసీ షీట్స్ రావడం అనేది. ఒకసారి ఇక్కడ ప్రభాస్ గారిది ఇక్కడ ఫోటో చూడండి. ఇట్లా మనకి ఫ్యామిలీ పిక్ ఇట్లా మీరు వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా పీవీసీ షీట్స్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మీరు పెయింట్ బదులు వాడుకోవచ్చు. పుట్టి కానీ ప్రైమర్ కానీ పెయింట్ ఏదక్కర్లేదు. మీకు పెయింట్ కంటే మీకు చాలా తక్కువలో అయిపోతుంది. బ్రో ఒక్కసారి అసలు ఏంటి షీట్స్ ఏంటి, అసలు గ్లాసీ చాలా బాగుంది. దీని చెప్పండి ఒకసారి అసలు. బ్రో ఇది వచ్చేసి మనకి 5D డిజిటల్ షీట్స్ అండి. ఇది వచ్చేసి మనకి హై గ్లాసీ ఉంటుంది. మీరు చూసినట్టయితే ఫుల్ హెవీ షైనింగ్ అనమాట. ఇది వచ్చేసి వాల్ కేర్ లేకుండా పెయింటింగ్ లేకుండా మనం ఇంత ముందు చెప్పుకున్నట్టే యూవీ నార్మల్ షీట్స్ అనమాట. మన దగ్గర ఇదివరకు ఐఆర్ మార్ట్ నుంచి మనం యూవీ నార్మల్ షీట్ అనేది లాంచ్ చేసాం. ఇవి వచ్చేసి డిజిటల్ అనమాట. అంటే మీరు ప్రతిదీ కూడా గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. మీరు గోల్డ్ కానీ ఇప్పుడు దీంట్లో చూసినట్టయితే కనుక డిఫరెంట్ డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి. గైస్ మీరు చిన్న యూనిట్ అనుకోకుండా ఒకసారి చూడండి, ఇండియాలోనే ది బిగ్గెస్ట్ యూనిట్ అనమాట. చూడండి పైన డిజైన్స్ కూడా మీకు ఎన్ని రకాలు కావాలన్నా అవైలబుల్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం షీట్సే. జస్ట్ ఇవి శాంపుల్ కోసం పెట్టినవి, ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఐఆర్ మార్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి తాడేపల్లి గూడెంలో ఉంటుంది, ప్రతిపాడు దగ్గర అనమాట. సో మీరు కావాలంటే మీకు హోల్సేల్ ఇస్తారు, మీ ఇంటికి కావాలన్నా రీటైల్ ఉంటుంది అనమాట. సో చెప్పండి బ్రో. ఇది యాక్చువల్గా ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలో బిగ్గెస్ట్ హోల్సేల్ అండి. ఇది ఏంటంటే మనం ప్రతి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా షీట్ చూసినట్లయితే ఫుల్ ఫ్లెక్సిబుల్ అండి, బెండబుల్ అవుతుంది కూడా. బెండబుల్ అనమాట. అదే కాకుండా మనకి గ్లాసీనెస్, అలాగే వాటర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్ అండి. మన వాల్స్ కి పెయింటింగ్ వేసుకుంటే ఎవ్రీ 3 years కి 4 years కి మార్చుకోవాల్సిన పని ఉంటుంది. ఈ షీట్స్ కానీ మనం వేసుకుంటే గ్లాసీ ఫినిషింగ్ తో ప్రతి గ్రాండ్ లుక్ ఆఫీసులకు కానీ, హౌస్లకు కానీ, తర్వాత రెస్టారెంట్ కానీ అన్నింటికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. గ్లాస్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది బ్రో మనకి? ఇది మన 40 years లైఫ్ టైం అండి. అలాగే 10 to 15 years వారంటీ ఉంటుంది. వారంటీ పీరియడ్ లో కూడా ఎటువంటి ఇష్యూ వచ్చినా షీట్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనమాట. వారంటీలో ఏ డ్యామేజ్ ఏమైనా సరే షీట్ గాడ్ నుంచి కూడా వచ్చినా సరే మనం పీస్ టు పీస్ రీప్లేస్మెంట్. ఇప్పుడు ఈ షీట్స్ కి పాలిగ్రానైట్ షీట్ కి మంచి డిమాండ్ అయితే మార్కెట్ లో ఉందండి. ఎవరైనా మనకి హౌస్ కి ఇంటీరియర్ చేయించుకోవాలి, ఆఫీసులకి ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే కనుక మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. మన దగ్గర ఉన్న డిజైన్స్ ఒకటి, మన దగ్గర ఉండే ప్రైజింగ్ ఒకటి. మరి ఆంధ్ర తెలంగాణలో కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కూడా ఈ ప్రైజింగ్ అనేది ఎవరండి. ఈ ప్రైజింగ్ లో కూడా మనం చాలా బెస్ట్ ప్రైజెస్ తో అంత ఇంపార్టెంట్ క్వాలిటీలో ఉంటుంది. కొరియన్ సిరీస్ అలాగే జపాన్ ఇంపార్టెంట్ మెటీరియల్ అయితే మన దగ్గర దొరుకుతుందండి. ప్రతిది కూడా హెవీ గ్లాసీ ఉంటుంది. అలా మీరు చూసినట్టయితే కనుక హార్స్ బొమ్మ చూసారా, హార్స్ బొమ్మ ఏ విధంగా అయితే ఉందో ఇది కూడా ఫుల్ హెవీ షైనింగ్ ఉంటుంది అనమాట. మీరు చూసినట్టయితే లోకల్ క్వాలిటీకి మనకి చాలా డిఫరెంట్ ఉంటుందని మన డిస్ట్రిబ్యూటర్ పాయింట్లు ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలో 70+ ఉన్నాయి. లాస్ట్ టైం మీరు వచ్చిన వీడియో తీసినప్పుడు 60+ ఉండేవి. సో మనకి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో ఏ మూలకున్నా సరే మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఇవే కాకుండా మన దగ్గర ఉన్న డిజైన్స్ అయితే, మన దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఏ కంపెనీకి ఏవైతే మీరు వేరే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లోకల్ మేడ్ ఉంటాయి. దానికి ఉన్న ప్రాబ్లం ఏంటో కూడా నేను చెప్తున్నాను బ్రో. షీట్ వేసిన తర్వాత పైన లేయర్ అయితే కనుక ఊడొచ్చే అవకాశం ఉంటుంది. మన దగ్గర అయితే 10 years లో పైన లేయర్ వస్తే కనుక కంపల్సరీ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనమాట. ఇది ఏ కంపెనీ వాళ్ళు చెప్పరు, మేము డైరెక్ట్ గా చెప్తాము. డ్యామ్ షూర్ గా రీప్లేస్మెంట్ కూడా అదే విధంగా రీప్లేస్ చేస్తాము. అలాగే ఏంటంటే మన దగ్గర ఓన్లీ యూవీ షీట్లైనా కాకపోతే ఇంకా యూవీ షీట్లో 4x8x4 డిజైన్ అండి. అది మరి ఆ బుద్ధుడి బొమ్మ చూసినట్టయితే మరి హెవీ గ్లాసీతో ఉంటుంది. ఇది కానీ బెడ్రూమ్ లో వేసుకుంటే కనుక మరి బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ వేసుకుంటే మంచి గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. తర్వాత అవే చేస్తారా మీరు? ఫ్యామిలీ పిక్ కూడా చేస్తాము. ఆల్రెడీ ఫ్యామిలీ పిక్ చేసింది కూడా మన దగ్గర ఉంది, నేను చూపిస్తాను బ్రో ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మనకి కస్టమైజ్డ్ షీట్స్. దీంట్లోనే మనం ఈ రైలింగ్ లో ఇప్పుడు రాధాకృష్ణ కావాలన్నా ఈ 4x4 లో ఉంటాయి, 8x4 లో ఉంటాయి. ఇది వచ్చేసి ఇది కూడా డిజిటల్ షీట్ అండి. ఈ డిజిటల్ షీట్లే కాకుండా ఇవాళ రాధాకృష్ణ
వావ్, ఈ పిక్ చాలా బాగుంది ఇక్కడ చూడండి. మనకి ఇవే కాకుండా దీంట్లో ఎంబోజులు కూడా మనకు ఉంటాయండి. ఇవన్నీ నార్మల్ కమ్మో డిజిటల్ షీట్స్ అన్నమాట. ఇదే కాకుండా మన దగ్గర పీవీసీ సీలింగ్ ఉంటుంది, డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఉంటాయి, ఫ్లూటెడ్ ఉంటాయి. అంటే ఇంటికి ఇంటీరియర్ సంబంధించిన అన్ని ఐటమ్స్ మన దగ్గర లభిస్తాయి. ఒక వాల్స్ కే కాకుండా పైన సీలింగ్ కే కానీ కింద ఫ్లోర్ కే ఎక్కడైనా వేసుకోవచ్చు. టీవీ యూనిట్స్ కూడా మన దగ్గర చేసుకోవచ్చు అండి. కబోర్డ్స్ కూడా ఈ షీట్లనే యూజ్ చేస్తున్నారు. ఈ డిజిటల్ షీట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కబోర్డ్స్ యూజ్ చేస్తున్నారు. మన డిస్ట్రిబ్యూటర్స్ లో కానీ, డీలర్స్ లో కానీ, లేదా స్టాకిస్ట్ లో కానీ ఎవరి దగ్గర అయినా సరే మన మెటీరియల్ అనేది హోల్సేల్ గానే లభిస్తుందండి. ఎక్కడో ప్రైస్ ఇచ్చి మళ్ళీ అక్కడో ప్రైస్ అనేది ఉండదు. 2 స్టేట్లలోని కామన్ గా ఒకే ప్రైస్ అనేది మనం డిసైడ్ చేసాము. ఆ ప్రైస్ ప్రకారం ఇస్తుంది. చాలా హోల్సేల్ గా మన దగ్గర ప్రొడక్ట్స్ అన్ని లభిస్తాయి అనమాట. దీంట్లో మీరు సీలింగ్ లో కూడా డిజైన్ చూసుకోవచ్చు. అటు అవన్నీ సీలింగ్ మోడల్స్ అండి. చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఇట్లా మనకి సీలింగ్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం డబ్ల్యూపీసీ లోవర్స్ ఇవన్నీ కూడా డబ్ల్యూపీసీ లోవర్స్, పీవీసీ సీలింగ్ ప్యానల్స్ అండి అవన్నీ కూడా. ఓకే. సో దీంట్లో కూడా కలర్స్ అనేవి చాలా అవైలబుల్ ఉంది చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణం అండి. శ్రీనివాస కళ్యాణం మొత్తం ఫోటో అనమాట. ఇది కస్టమైజర్ లో చేసాము. మీరు చూసినట్టయితే దీనికి కూడా ఫుల్ హెవీ గ్లాసీ ఉంటుంది. ఇదిగండి గ్లాసీనెస్ లో అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. ఇదే వారంటీ మనం 10 to 15 years వారంటీ ఇస్తాం. 40 years లైఫ్ టైం ఉంటుంది. మామూలుగా చాలా మంది ప్రింటెడ్ షీట్లు తర్వాత ఫోటో పేపర్ మీద వేసుకుంటారు. అవేంటంటే కొన్నాళ్ళ వరకు ఉండి దానిపైన ఏదైనా లేయర్ వచ్చేది, తర్వాత గోడ నుంచి వచ్చేది ఉంటుంది. దీనికి ఏంటంటే ఒక్కసారి వాల్ ఫిట్ చేస్తే మళ్ళీ గోడ నుంచి వాల్ కూడా షీట్ కూడా బయటకు రాదనమాట. ఆ విధంగా ఫిట్ అయి ఉంటుంది అనమాట. క్వశ్చన్ ఇక్కడ రెంటెడ్ హౌస్ ఉంటారు కదా, వాళ్ళు వేసుకోవచ్చా ఇది వాళ్ళ వాల్స్ అనేది? మళ్ళీ తీస్తే ఏమన్నా వాల్ ఏమన్నా ఖరాబ్ అవుతుందా? వాల్ అయితే ఏం ఖరాబ్ అవుతారో మొత్తం అంతా వాల్ అంతా నీట్ గా మరి ఎలా అయితే ముందుగా ఉందో ఆ విధంగానే వచ్చేస్తుంది. తర్వాత షీట్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, రిమూవబుల్, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళ ఇంటికి వేసుకుందాం అనుకుంటారు కదా, తీసి మళ్ళీ వాడుకోవచ్చు అని చెప్పి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. వర్క్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే షీట్ కి బ్యాక్ సైడ్ గ్రిప్పింగ్ ఉంటుంది. ఇక డైరెక్ట్ గా మనం ఈ గ్రిప్పింగ్ కి గమ్ పూసేసి డైరెక్ట్ గా వాల్ అనేది ప్లాస్టింగ్ అవగానే మనం డైరెక్ట్ గా వేసుకుంటాం అనమాట. ఎటువంటి పెయింటింగ్ లేదు, వాల్ కేర్ లేదు. డైరెక్ట్ గా షీట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ వాల్ ఉంటే స్టిక్ చేయడమే డైరెక్ట్ గా. అదే కాకుండా మన దగ్గర ఇవన్నీ నార్మల్ మోడల్స్ అండి. తర్వాత మన ఫ్లూటెడ్ ప్యానల్స్ కానీ, డబ్ల్యూపీసీ ప్యానల్స్ కానీ ఇవన్నీ టీవీ యూనిట్లకు వాడే అనమాట. అవన్నీ ఇవే కాకుండా చాలా మంది పింక్ అంటే ఎక్కువ ఇష్టపడతారు, అలాగే వైట్ కూడా ఎక్కువ కాంబినేషన్ లో బాగా లైక్ చేస్తారు కాబట్టి అవి కూడా నేను చూపిస్తాను డిజైన్స్ లో ఈ షీట్లో. ఇక్కడ చూడండి ఒకసారి గ్లాసీనెస్ చూడండి ఎలా ఉన్నాయి షీట్స్ అన్ని కూడా. ఇవన్నీ చూడండి గ్రీన్, వైట్, గోల్డ్ కాంబినేషన్. ఇది వచ్చేసి వైట్ కాంబినేషన్ అండి. బెడ్రూమ్స్ కి అయితే కనుక మంచి బెడ్రూమ్స్ లో కబోర్డ్స్ కోటిని తర్వాత మన బెడ్రూమ్స్ కి బాగా ఇది అన్ని మూవ్ అవుతుంది అనమాట. ఇది మీరు చూసినట్టే కదా, ఈ బ్లూ కూడా అదే విధంగా మూవ్ అవుతుంది. ఎందుకంటే బెడ్రూమ్స్ లో బ్లూ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇవే కాకుండా చాలా మంది లేడీస్ పింక్ అంటే ఇష్టం కాబట్టి పింక్ కలర్ షీట్లు కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా షీట్స్, ఇక్కడ అన్ని కూడా గ్లాసీనే. అండ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఈ డిజైన్ అంతా కూడా ఎంత షైన్ ఉంటుందో మీకు వచ్చి చూడండి, మీ కళ్ళతో తెలుస్తుంది అనమాట. మంచి మనకి మార్బుల్లో పింక్ రావడం అనేది మన ఐఆర్ మార్ట్లోనే సాధ్యమని చెప్పొచ్చు. షీట్ కూడా ఫుల్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మీరు చూసారంటే వాళ్ళకి ఎటువంటి మనకి చాలా మంది ఏమనుకున్న వాళ్ళు పైన హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, వాళ్ళకి ఎలా షీట్ స్టిక్ అవుద్దని అనుకుంటారు. మన షీట్ వచ్చేసి ఫుల్ ఫ్లెక్సిబుల్ కాబట్టి పైన ఉన్న ఎలా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కదా ఇది అడ్జస్ట్ అయిపోద్దండి. దీనికి మనం క్లియరెన్స్ గా చెప్పాల్సిందంటే మేకులు కొట్టుకోవచ్చు, తర్వాత మన నేల్స్ ఏవైతే దానికి ఏది కొట్టినా సరే దీనికి ఏమవుతుంది, వాళ్ళకి స్టిక్ చేసిన తర్వాత ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. మెయిన్ గా అసలు ఇది వాళ్ళు మేకులు కొట్టినా సరే ఊడిపోతుందేమో అని ఒక డౌట్ ఉంటుంది వాళ్ళకి. అసలు మీరు ఆ డౌట్ అయితే పడక్కలేదు. మేకులు కొట్టింది కూడా నేను డైరెక్ట్ గా చూపిస్తాను, ఒకసారి చూద్దరు కానీ. బ్రో ఇదేమన్నా 3D నా? మనకు చూడండి మొత్తం ఎంబోజ్ లాగా అవుపడుతుంది. ఇది యాక్చువల్ గా ఏమంటే చాలా మంది 3D అనుకుంటారండి. ఇది 5D అండి. 5D లో షీట్ అనమాట. అంటే 5 dimension లో కనబడుతుంది. మీరు చూసినట్టయితే ఇది ఎంబోజ్ వచ్చినట్టు కనబడుతుంది కానీ ఇది డైరెక్ట్ గా లోపల నుంచి బయటకి అయితే రాలేదు. వాళ్ళు బయటకు వచ్చినట్టయితే కనబడుతుంది. మంచి గ్రాండ్ లుక్ తో ఉంటుంది. ఇది కూడా సేమ్ సైనింగ్ అనేది హెవీగా ఉంటుంది అనమాట. ఇది కూడా డైరెక్ట్ గా వాల్ కి పెట్టేసుకోవచ్చు, ఎటువంటి వాల్ కేర్ లేకుండా పెయింటింగ్ లేకుండా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఏంటంటే మనకి 5D లాగే ఉంటుంది అనమాట. కాకపోతే 4D అండి, 4 dimension. బ్రో ఇది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది బ్రో. అసలు చూస్తే లుక్ అనేది వాళ్ళ బెడ్రూమ్ లో, హాల్లో సంథింగ్ ఎక్కడ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇది చాలా నచ్చింది. మనం ఏ కస్టమర్ కైనా ఏం చెప్తామంటే ఒక్కసారి మా స్టోర్స్ ఎక్కడైతే ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయో స్టోర్స్ ని విజిట్ చేస్తే మీకు మన దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా మీ డీటెయిల్ గా అర్థమవుతుంది. యాక్చువల్ గా ప్రైజెస్ అనేది నేను ఇప్పుడు చెప్పొచ్చు, కానీ ఎందుకు చెప్పనంటే ఈ ఒక్కో ప్రోడక్ట్ కి ఒక్కో ప్రైజింగ్ అనేది ఉందన్నమాట. దాని గురించి ఏంటంటే ఒకసారి మన ఏవైతే స్టోర్స్ ఉన్నాయో ఏపీ తెలంగాణలో ఇందాక చెప్పారో, తెలంగాణలో కూడా సూర్యాపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, దానికి సంబంధించిన మన ఉప్పలు, హైదరాబాద్, తర్వాత వరంగల్, హనుమకొండ ఇవన్నీ కూడా మన బ్రాంచెస్ ఉన్నాయండి. నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి మన స్టోర్ ని విజిట్ చేస్తే మీకు నచ్చిన ఐటమ్, మీ ఇంటికి సంబంధించిన ఐటమ్ మన దగ్గర డ్యామ్ షూర్ గా దొరుకుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది. బ్రో ఇప్పుడు అంతా చెప్పారు కదా,
ఇప్పుడు పెయింట్ లేకుండా వేసుకోవచ్చు అన్నారు కదా, ఇప్పుడు ఒక 20 years 30 years ఓల్డ్ హౌస్ ఉంటుంది, వాటర్ లీకేజ్ అందువల్ల ప్రాబ్లం ఉంటుంది కదా వాల్స్ కి, అట్లా ఓల్డ్ హౌసెస్ కూడా ఆ వాల్ కి వాడుకోవచ్చు దీన్ని మనం? ఎస్ సార్, కంపల్సరీగా మనం వాల్స్కి ఎటువంటి 30 years అయినా 40 years అయినా వాటర్ లీకేజ్ ఉన్నా సరే మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎన్నిసార్లు పుట్టి పెట్టినా ఏమవుతుందంటే పెచ్చులుగా ఊడొచ్చే అవకాశం ఉంది. దీనికి మన షీట్స్ వేసుకుంటే ఏంటంటే అడ్వాంటేజ్, అది ఎంత పెచ్చులు ఊడరావడానికి అవకాశం ఉంది. ఈ షీట్ వేసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు కొత్తదనంగా ఉంటుంది, 40 years తర్వాత కొత్తగానే ఉంటుంది అనమాట, అంత గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ మీరు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు బ్రో అసలు మీరు? అంటే మన 70+ బ్రాంచెస్ నుంచి కూడా మనకి వాల్స్ సంబంధించిన ఇంటీరియర్ అంతా చేస్తాం బ్రో. అలాగే మనకి ఏంటంటే టీవీ యూనిట్స్, కబోర్డ్స్, తర్వాత పీవీసీ సీలింగ్, తర్వాత ఏంటంటే మనకి లోపల ఇంటీరియర్ డబ్ల్యూపీసీ రాఫ్టర్స్, ఇవన్నీ డబ్ల్యూపీసీ రాఫ్టర్స్ అన్ని, ఇలా డబ్ల్యూపీసీ రాఫ్టర్స్, పూజా మందిరాల డిజైన్ మొత్తం ఇవన్నీ కూడా మనం అందిస్తాము. ఇవే కాకుండా మన దగ్గర కస్టమర్కి మాకు ఇది కావాలి, మా ఇంటీరియర్కి మేము ఇది చేయించుకోవాలి అనుకుంటున్నాము అంటే కనుక మన దగ్గర లేని డిజైన్ కూడా తీసుకొచ్చి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఐఆర్ఎంఆర్కి సంబంధించిన ఇంత క్వాలిటీ పరంగా కానీ అలా ప్రైజింగ్లో కానీ ఇంత మార్కెట్ ఎందుకు పెరిగింది అంటే మనం ఇచ్చే డిజైన్స్, మన దగ్గర ఉండే వేలల్లో డిజైన్స్ అయితే ఉంటాయి. అలాగే ఏంటంటే ప్రతిదీ కూడా క్వాలిటీ, ముందు క్వాలిటీయే ప్రిఫరెన్స్ ఇస్తాము, తర్వాత ప్రైజింగ్ కూడా. ఎందుకంటే కస్టమర్ దానికి బడ్జెట్ బేర్ చేసేలా ఉండాలి కాబట్టి మన దగ్గర లీస్ట్ నుంచి హైయెస్ట్ వరకు అన్ని ప్రైజెస్ ప్రకారం మన దగ్గర ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. రైట్. వీటి ఇన్స్టలేషన్ నార్మల్గా టైం ఎంత తీసుకుంటుంది? ఒక 10x10 రూమ్ కానీ 2 BHK కానీ ఎంత పడుతుంది మనకి? యాక్చువల్గా ఏంటంటే ఏదైనా పెయింటింగ్ పెట్టుకుంటే 15 to 25 days పక్కగా తీసుకుంటుంది. పెయింటింగ్ వాల్ కేర్ అన్ని పెట్టాలంటే మనకేంటంటే 3 to 4 days అంతే. ఏదైనా డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చిన మొత్తం చేయాలంటే 3 to 4 days కంపల్సరీ. యాక్చువల్గా ఏంటంటే ఈ లాస్ట్ మంత్లో ముహూర్తాలు ఉండి చాలా మంది ఏంటంటే విత్ ఇన్ 2 days లోనే కంప్లీట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా ప్రోడక్ట్. ఎందుకంటే పెళ్ళిళ్ళు కానీ ఇవి కానీ ఇన్ టైంలో అయిపోవాలి కాబట్టి దాని ప్రకారం కూడా మేము చేసాము. ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి చాలా బాగా గ్రాండ్ లుక్ అనిపించింది. వాళ్ళు కూడా ఫుల్లీ కస్టమర్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉంటారు మన దాంట్లో అన్ని కూడా. ఇప్పుడు ఇంత చెప్పారు కదా ఫ్రాంచైజీ ఉన్నాయి చాలా ఉన్నాయని చెప్పేసి, ఎవరైనా మీ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎట్లా మరి? మన దగ్గర ఫ్రాంచైజీ తీసుకోవాలంటే కేవలం 3 lakhs నుంచి 10 lakhs వరకు బడ్జెట్ ఉంటే సరిపోద్దండి. వాళ్ళకి ఎటువంటి దీని మీద నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండి వాళ్ళు స్టార్ట్ చేయాలనుకున్నా మేము దానికి మార్కెటింగ్ సపోర్ట్, ట్రైనింగ్, తర్వాత లేబర్ సపోర్ట్, వీళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళకి మేము నాలెడ్జ్ క్రియేట్ చేసి దీని మీద వాళ్ళు బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు మా 70+ బ్రాంచెస్ ఎలా అయితే సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాయో ఇది కూడా అలాగే సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేలాగా మేము చూసే బడ్జెట్ మాదనమాట. వాళ్ళు జస్ట్ ఆ బడ్జెట్ ప్రకారం వస్తే మాకు సరిపోద్ది. ఇప్పుడు చాలా మంది ఫ్రాంచైజీ ఇస్తే రాయల్టీ ఫీజ్ అని, యాన్యువల్ ఫీజ్ అని, కమిషన్ అని చాలా తీసుకుంటారు. మీరు అట్లా ఏమైనా తీసుకుంటారు? మన దగ్గర రాయల్టీ ఫీజ్ అనేది ఏమి ఉండదండి. డైరెక్ట్గా మనం సంబంధించిన మెటీరియల్ అమౌంట్ తగ్గ స్టాక్ అయితే ఇచ్చేస్తాము. రాయల్టీ ఫీజ్ ఏమి ఉండదు. అలాగే ఏంటంటే చాలా మంది మార్కెటింగ్ అనేది మీరు సపరేట్గా చేస్తారా అని అడుగుతారు. మార్కెటింగ్ అనేది మీకు వాళ్ళు ఎవరైతే పెడతారో వాళ్ళకి మనం 40% 50% మార్కెటింగ్ సపోర్ట్ మనం ఇస్తాము. అలాగే ఇంకా 50% ఎలా చేసుకోవాలో కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. బిజినెస్ ది బెస్ట్ 2025 నుంచి ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. చాలా మనం స్టార్ట్ చేసి 4 years అయింది. దీని మార్కెట్ అయితే లాస్ట్ వేవ్ 2023 నుంచి స్టార్ట్ అయింది. ది బిగ్గెస్ట్ ఒక 5 years 6 years వరకు కూడా దీని మార్కెట్ ఫుల్ గా ఉంటుంది. ఎవరైనా బిజినెస్ ఇంట్రెస్టెడ్ ఉండి స్టార్ట్ చేయాలి, ఎడ్యుకేషన్ అయిపోయింది, లేదంటే మనం ఏదైనా జాబ్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేయాలి, పార్ట్ టైమ్ గా కూడా చేసుకోవచ్చు అనమాట, ఫుల్ టైం కాకపోయినా. దీనికి లేదండి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇది 1 lakh ఉంది, నార్మల్ గా మెటీరియల్ ఎట్టుకెళ్ళి ఆర్డర్ ప్రకారం తెచ్చుకుంటా అన్నా సరే మేము సపోర్ట్ చేస్తాం. ఒక వాళ్ళకి ఆర్డర్ వచ్చినప్పుడే వాళ్ళ మీ త్రూ తెప్పించుకోవచ్చు. ఒకేసారి స్టాక్ కాకుండా మినిమం 1 lakh బట్టి స్టార్ట్ చేసుకోవచ్చు కూడా బిజినెస్. 1 lakh కూడా వాళ్ళకి వేస్ట్ అయ్యలేదు, మెటీరియల్ వచ్చేస్తుంది అంతే. వాళ్ళకి ఎంత % మార్జిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో? మార్జిన్స్ అయితే కానీ 1 lakh నుంచి స్టార్ట్ చేసుకుంటే 10% నుంచి మార్జిన్ స్టార్ట్ అయ్యి 50% వరకు 10 lakhs వరకు అయితే కనుక 50% మార్జిన్స్ అయితే డెఫినెట్ గా డ్యామ్ షూర్ గా ఉంటాయి అనమాట. ఆసమ్ గైస్, ఎవరైనా షాప్ ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో మీ ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి, ఇక్కడ రావాల్సిందే మనకి. ఇది కాంటాక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా మనం మెటీరియల్ కోసం అయితే కనుక మన డిస్ట్రిబ్యూటర్ నెంబర్స్ ఇస్తాము. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే, లేదంటే మేము ఫ్రాంచైజ్ పర్పస్ ఫోన్ చేసామంటే కానీ బిజినెస్ నెంబర్ కూడా మనం డిస్ప్లే చేస్తాము. దీనికి కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ చెప్తాం. మన కస్టమర్ అయినా లేదా రిటైల్గా పట్టుకెళ్ళాలైనా, ఇంటీరియర్ డిజైనర్స్ అయినా సరే, లేదంటే ఫ్రాంచైజ్ తీసుకోవాలి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక్కసారి మా స్టోర్స్ని విజిట్ చేస్తే మీకు డీటెయిల్గా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ గురించి కానీ దాని ప్రైసింగ్ గురించి డీటెయిల్గా వస్తుంది. ఎందుకంటే మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఉండదు. కొంతమంది ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారు కదా బ్రో, వాళ్ళకి సింగిల్ పీసెస్ కొన్ని డీటెయిల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు మీ దగ్గరకు వచ్చి. కంపల్సరీ బ్రో, ఎంతో మంది మనం ఇప్పుడు దాకా సప్లై ఇస్తున్నాము. అలాగే ఏంటంటే ప్లేవుడ్ షాప్లలో, తర్వాత పెయింట్ షాప్లలో కూడా మన దగ్గర ఈ మార్కెట్ అనేది వాళ్ళు పట్టుకెళ్తున్నారు మెటీరియల్
చేసుకుంటున్నారనమాట. మీరు ఒకవేళ ఆ వర్క్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని కూడా మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. ఇది వచ్చేసి పీవీసీ సీలింగ్ అండి. పీవీసీ సీలింగ్ వచ్చి చాలా మంది పీఓపీ వేస్తారు, జిప్సం వేస్తారు. ఎటువంటి పీఓపీ జిప్సం ఏమవుతుంది అంటే వాటర్ లీకేజ్ ఉంటే చెదల పడడం కానీ, తర్వాత మనకి పెచ్చులు ఊడ రావడం కానీ, చాలా మంది సీలింగ్స్ మీరు చూసుంటారు బయట ఎక్కడైనా. వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కూడా. మన దగ్గర ఉండే పీవీసీ సీలింగ్ ఇది వచ్చేసి మనకి బడ్జెట్ లో అయిపోతుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది, పెయింటింగ్ అవసరం లేదు, వారికి డైరెక్ట్ గా దానికి పుట్టి అవసరం లేదు. సీలింగ్ మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది అండి. ఇది వాల్స్ కూడా మనం ఎలా చేసామో డిజైన్ చూడండి. ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్. ఇలాగే ఆఫీస్ రూమ్, హౌస్ కూడా నేను చేసినవి కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆసమ్ ఉంది చూడండి. అసలుకి మీకు వాటర్ లీకేజ్ మెయిన్ గా ఉండే వాళ్ళకైతే ఇది చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే మీకు ఒక ట్రస్ట్ ఏంటంటే వీళ్ళ త్రూ ఎందుకు బై చేయాలంటే, నార్మల్గా ఇప్పుడు ఎక్కడ పడితే హైదరాబాద్ లో గల్లీకి ఒకటి ఓపెన్ చేస్తున్నారు, నార్మల్గా డిజైన్ చేసి షీట్స్ సేల్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీకు క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ ద్వారకా స్వాయి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది మీరు చూసుకోవచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అన్ని కూడా మన ప్రైవేట్ లిమిటెడ్ ద్వారానే రన్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి టీవీ యూనిట్ ఇలా వస్తుంది అనమాట. మీకు పక్కన ప్రొఫైల్ లైటింగ్ వేసుకుంటే ఇట్లా చాలా బాగుంటుంది, చూడొచ్చు. మొత్తం హై గ్లాసీ ఉంటుంది, మంచి ప్రీమియం లుక్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా 20-25 డిజైన్స్ ఏదైతే ఉంటాయో సేమ్ మీకు అలా ఉంటుంది. అండ్ పక్కన మీకు ఇట్లా హాల్లో ఇట్లా మీరు డిజైన్ చేయించుకోవచ్చు కావాలనుకుంటే. మీ ఇంటికి లగ్జరస్ లుక్ కావాలంటే కనుక మన ఐఆర్ మార్ట్ ద్వారకా సేపులో ప్రతి ఇంటీరియర్ ఐటమ్ దొరుకుతుందండి. సీలింగ్ కానీ, వాల్ కానీ, మన టీవీ ఇంట్లో కానీ, కబోర్డ్లు కానీ, A to Z ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. ఎవరికైనా ఇంటీరియర్ చేయించుకోవాలి, మీ హౌస్ని ఎంతో అందంగా మార్చుకోవాలనుకుంటే కనుక డెఫినెట్లీగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే మన స్టోర్ని విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీ స్టోర్కి వచ్చిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంది, చాలా మీరు స్టాక్ని ఎక్కడ చూడలేని స్టాక్ని చూసాము. అలాగే ఏంటంటే డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ థౌజండ్స్లో డిజైన్స్ చూసాము. కలెక్షన్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుందని మీరే చెప్తారు. ఒకసారి మా స్టోర్స్ని విజిట్ చేయండి. ఏపీ తెలంగాణలో 70+ స్టోర్స్ ఉన్నాయి. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్ చెప్తాము. ఎక్కడైతే ఉందో మన స్టోర్ అడ్రస్ కూడా చెప్తాము. మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి, మీరు పర్చేజ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, తప్పకుండా విజిట్ చేయండి. ఒక క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, మీకు మంచి వారంటీ ఉంటుంది, గ్యారంటీలు ఉంటాయి. మీ నియర్ బై డిస్ట్రిబ్యూటర్ అయితే కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.